హలో గైస్, లాస్ట్ వీడియోలో ఎక్స్ట్రెన్సిక్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ గురించి చూసాం. అంటే అక్కడ ఏంటి, ప్యూర్ ఫామ్ ఆఫ్ సెమీ కండక్టర్కి పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ అనేవి యాడ్ చేసాం. ఇప్పుడు ఎక్స్ట్రెన్సిక్ పీ టైప్ సెమీ కండక్టర్ గురించి చూద్దాం. దీంట్లో ఏం చేస్తామంటే ప్యూర్ ఫామ్ ఆఫ్ సెమీ కండక్టర్కి ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ అనేవి యాడ్ చేస్తాం. ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ అంటే ఏంటంటే బోరాన్ అండ్ అల్యూమినియం, ఇంకా ఎక్సెట్రా చాలానే ఉన్నాయి. సో ఎగ్జాంపుల్గా బోరాన్ అనేది యాడ్ చేసామన్నమాట ప్యూర్ ఫామ్ ఆఫ్ సెమీ కండక్టర్కి. సో బోరాన్ యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి 3 ఉంటాయి అన్నమాట. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి 3. సో అందుకని మనం దీన్ని ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ అన్నాం అనమాట. సో 3 ఎలక్ట్రాన్స్ కాబట్టి సిలికాన్ యాటమ్తో కోవలెంట్ బాండ్ 3 బాండ్స్ అనేవి 3 కోవలెంట్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. బట్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ అనేది ఫామ్ అయింది. అంటే 3 ఉన్నాయి కాబట్టి 3 కోవలెన్స్ బాండ్స్ అనేవి ఫామ్ అయిపోయినాయి. బట్ ఇక్కడ మనకి ఒక ఎలక్ట్రాన్ అనేది కావాలి బాండ్ ఫామ్ చేయడానికి. సో దెర్ ఈజ్ ఎ డెఫిషియన్సీ. ఎందుకంటే బోరాన్ యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి 3 కాబట్టి. సో ఇక్కడ మనకి కోవలెంట్ బాండ్ జనరేట్ అవ్వాలి అంటే సమ్ రూమ్ టెంపరేచర్ కానీ సమ్ థర్మల్ ఎనర్జీ ఎక్స్టర్నల్గా కానీ ఇక్కడ ఈ హోల్ అనేది దీన్ని మన హోల్ ఫామ్ అవుతుంది. ఈ హోల్ అనేది ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎప్పుడు రూమ్ టెంపరేచర్లో కానీ ఆర్ సమ్ ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇచ్చినప్పుడు, సమ్ లిటిల్ బిట్ ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఎలక్ట్రాన్ అనేది అదర్ యాటమ్ నుంచి అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అట్రాక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ హోల్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఎక్కడైతే ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి మూవ్ అవుతుందో అక్కడ మనకి హోల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ యాక్సెప్టింగ్ 1 ఎలక్ట్రాన్ డ్యూ టు ఫిల్లింగ్ ఆఫ్ ది ఇన్కంప్లీట్ బాండ్. ఎప్పుడైతే ఇన్కంప్లీట్ బాండ్ అని ఫిల్ చేస్తుందో అప్పుడు ఈ బోరాన్ యాటమ్ అనేది నెగిటివ్ అయాన్గా అయిపోతుంది. ఎప్పుడైతే ఇది యాక్సెప్ట్ చేస్తుందో ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఇన్కంప్లీట్ బాండ్ అనేది కంప్లీట్ అవుతుందో ఈ బోరాన్ అనేది నెగిటివ్ అయాన్గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అప్పుడు ద వేకెన్సీ క్రియేటెడ్ ఇన్ ద అడ్జసెంట్ బాండ్ వేర్ ద ఎలక్ట్రాన్ ఈజ్ జంప్డ్ ఈజ్ కాల్డ్ హోల్. ఎక్కడి నుంచి అయితే ఎలక్ట్రాన్ వస్తుందో అక్కడ మనకి హోల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇలా బోరాన్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మనకి నెంబర్ ఆఫ్ హోల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి అనమాట. సో అందుకనే ఎక్స్ట్రెన్సిక్ పీ టైప్ సెమీ కండక్టర్లో మనకి హోల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు ఎలక్ట్రాన్స్. సో సమ్ ఎనర్జీ ఇచ్చినప్పుడు కోవలెంట్ బాండ్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. సో నెంబర్ ఆఫ్ హోల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ చూడండి ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎప్పుడైతే ఇది కంప్లీట్ అవుతుందో ఈ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ అనేది ఎప్పుడైతే ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేస్తుందో అప్పుడు బోరాన్ అనేది ఇమ్మొబైల్ నెగిటివ్ అయాన్గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో ఒక హోల్ని మనకి ఇక్కడ ఒక హోల్గా రిప్రజెంట్ చేస్తాం, అలా రిప్రజెంట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే ఈ బోరాన్ అనేది ఒక హోల్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది కదా. ఇక్కడ ఇది యాక్సెప్టర్ ఇంప్యూరిటీ అంటే ఏంటంటే ఎప్పుడైతే రూమ్ టెంపరేచర్ కానీ ఎక్స్ట్రా ఎనర్జీ ఇచ్చినప్పుడు కానీ ఎలక్ట్రాన్ అనేది అట్రాక్ట్ చేస్తుంది, అంటే ఒక ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి మనం దీన్ని యాక్సెప్టర్ ఇంప్యూరిటీస్ అని కూడా అంటాం అనమాట. ఇక్కడ చూడండి ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్. ఇది వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ అండ్ ఫెర్మి లెవెల్. ఇక్కడ ఫెర్మి లెవెల్ వచ్చేసరికి వ్యాలెన్సీ బ్యాండ్ దగ్గర పెట్టాం, ఎందుకంటే నెంబర్ ఆఫ్ హోల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఫెర్మి లెవెల్ అనేది వ్యాలెన్సీ బ్యాండ్ దగ్గరగా పెట్టుకున్నాం. దట్స్ ఆల్ అబౌట్ ఎక్స్ట్రెన్సిక్ పీ టైప్ సెమీ కండక్టర్.